శ్రీ రాజరాజేశ్వర టైల్స్ అండ్ మార్బుల్ అసోసియేషన్ ప్రతి నెల మొదటి తారీఖు నాడు నిర్వహించే సమావేశం కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కల్లపల్లి రవి, కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులు హాజరై పలు సమస్యల గురించి చర్చించి కార్డున్న వారికే పని కల్పించాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ మన అసోసియేషన్ తరపున కార్డు పొందాలని జిల్లా అధ్యక్షులు కల్లపల్లి రవి మీడియా ద్వారా తెలిపారు. మార్బుల్ టైల్స్ అసోసియేషన్లో ఉన్న యూనియన్లో ఉన్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 1/11/2025 రోజున ఇంతమంది వచ్చినందుకు చాలా ఆనందిస్తున్నాను. ఎందుకంటే మన యూనియన్ను మనము తప్ప ఇంకెవరు ముందుకు తీసుకెళ్ళలేరు. మనం ఐక్యతతోని మన యూనియన్ను మనమే ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక యూనియన్ అంటేనే ఒక కుటుంబం. ఈ ఉమ్మడి కుటుంబాన్ని మనం ఉమ్మడిగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. సుల్తానాబాదు, చిన్న కలవల, పెద్దపల్లి మొత్తం చుట్టుపక్కల ఎంతమంది మార్బుల్ టైల్స్ వేసే మేసీలు ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ రాజరాజేశ్వర మార్బుల్ యూనియన్లో చేరాలని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ పనులు చేసే ప్రతి ఒక్క మేస్త్రి ఈ యూనియన్కు రావాలి, యూనియన్లో కలవాలి. ఎందుకనంటే యూనియన్ కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి. యూనియన్ కార్డు లేని వారు పని చేయలేరు, పని చేయనీయం సుత. ఎందుకంటే ఈ యూనియన్లో ప్రతి ఒక్కరు కార్డు తీసుకొని ఈ కార్డును మీరు ఇంటి యజమానులకు చూపించి పనులు చేయాలి. ఎందుకనంటే ఇంటి యజమానులు సుత మీ యూనియన్ ఉన్నదంటారు, మీ కార్డులు ఏవి అని కొంతమందిని అడగడం జరుగుతుంది. యూనియన్లో కార్డులు ఇప్పుడు కొంతమందికి ఇచ్చేసినాము. దయచేసి కొత్త వాళ్ళు సుత ఈ యూనియన్లో కార్డు తీసుకొని పనులు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి. ఎందుకనంటే ఈ రాబోయే రోజులలో వలస కూలీలు, వలస మేస్త్రీలు చాలామంది రావడం జరుగుతుంది. ఈ లోకల్లో ఉన్న వారికి పనులు దొరకడం లేదు. గత 5-6 సంవత్సరాల క్రితం ముందు మంచి రేట్లుండే, ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఈ కష్టజీవుల రేట్లే తగ్గిపోతున్నాయి, ఈ కూలి వేసుకునే వాళ్ళ రేట్లే తగ్గిపోతున్నాయి. కనీసానికి రోడ్డు మీద టీ తాగుదామనంటే వాళ్ళు 10 రూపాయలు చెప్తున్నారు. మేము మార్బుల్ వేద్దామనంటే 10 రూపాయలు సుతా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క మెటీరియల్ ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చుకుంటాను. మేము కష్టం చేసే మా కష్టజీవులకు మాకు వచ్చేసరికి రేట్లు తక్కువ చేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఇబ్బందుల కారణంగా మేము రాబోయే రోజులలో పనులు చేయలేని పరిస్థితిలో ఉన్నది కనుక దయచేసి మిత్రులారా మీరందరూ ఈ యూనియన్కు సహకరించి ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ ఈ యూనియన్లో పాల్గొనాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాజరాజేశ్వర మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా సెక్రటరీ కల్లపల్లి మోహన్ మీకు యూనియన్కు తెలియజేయనది ఏమనగా, ఈరోజు కాలేజ్ గ్రౌండ్లో మనం అందరము ఐక్యత కలిగి మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగు కొంతమంది మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కూడా రాలేకపోయినారు. దయచేసి ఎవరైతే మన మెంబర్లుగా ఉన్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా ప్రతి ఫస్ట్కు మీరు ఖచ్చితంగా రావాలి. ఇక నుంచి యూనియన్ను గట్టిగా బలపతం చేయడానికి మనందరం కలిసికట్టుగా ఉండి పనిచేయాలని మేము అందరం నిర్ణయించుకున్నాము. ఒకవేళ మీరు రాని ఎడల మరి మీ మీద కొంతవరకు మేము చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి మీరు అందరూ ఖచ్చితంగా యూనియన్కి సహకరించి ఖచ్చితంగా పెద్దపల్లి యూనియన్ మనం గట్టిగా చేసుకొని మన యొక్క జీవితాలను మన యొక్క యూనియన్ గట్టిగా చేసుకొని మనం ముందుకు నడవాలని అందరికీ నేను మనవి చేస్తున్నాను. ఒకవేళ మీరు రానట్టయితే చెప్పండి, మాకు యూనియన్కి ఎలాంటి సంబంధం లేదు అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి వచ్చి మేము బండ పని చేయము, మాకు యూనియన్ మాకు సంబంధం లేదు, మేము రామన్నోళ్ళు వచ్చి రాసిచ్చిపోర్రి. ఒకవేళ మీరు ఎక్కడైనా దొరికినట్టయితే మాత్రం ఖచ్చితంగా మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మీ యూనియన్లో మీ మెంబర్షిప్ తొలగించడం జరుగుతున్నది. దయచేసి మీరు యూనియన్ కట్టుబాటు ఉండుర్రి, అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. దయచేసి మీరు అందరూ ఇప్పుడు ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఇప్పుడు మాత్రం ఒకే. ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు ఎన్నోసార్లు మీకు వాయిస్ రికార్డ్ ఇచ్చిండు, గ్రూప్లో పెట్టిండు, కానీ మీరు ఎంత మాత్రం పట్టించుకుంటలేరు. దయచేసి మీరు అందరూ, ఎందుకంటే యూనియన్ ఒక పద్ధతి నడిపించాలంటే ప్రతి ఒక్కరికి బాధ్యతగా ఉంటేనే తప్ప మనం ముందుకు నడవలేము. కనుక మీరు దయచేసి యూనియన్కు మీరు సహకరించి ప్రతి ఒక్కరు ముందుకు నడిపించి మీరందరూ కూడా కలిసికట్టుగా మన యూనియన్ ముందుకు నడిపిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే యూనియన్ ధిక్కరిస్తారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. బయట మాట్లాడి యూనియన్ తరఫున అందరం జమ అయినాం, అందరం ఇక్కడ కలుసుకున్నాం కాలేజీ గ్రౌండ్లో. దయచేసి అందరు రావాలి యూనియన్లో ఉన్న వాళ్ళందరం. ఎవరైనా తీసేసుడు అది ఇది ఏది అనుకోవద్దు. అందరం కలిసి ప్రెసిడెంట్కి మంచిగా సహకరించి అందరం మంచిగా పనిచేసుకుందామని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం.